వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి నిమ్మాడ హైవేపై హల్చల్ చేశారు. తనపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారని అన్నారు. వైసీపీ నుండి తనను బహిష్కరించారని, కావాలంటే పూర్తిగా బయటకు పంపించానని అన్నారు. అలా చేస్తే సవత్రుడిగా శ్రీకాకుళం జిల్లాలో తన సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ వీడియో రిలీజ్ చేసిన అనంతరం ఆయన రెండో భార్య దివ్యల మాధురి ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఆడియోలో దువ్వాడ అనుచరుడు కింజారపు అప్పన్న దివ్యల మాధురితో షాకింగ్ విషయాలు చెప్పారు. దువ్వాడపై అటాక్ కు ప్లాన్ చేస్తున్నామని రామస్వామి అనే వ్యక్తి హెచ్చరించినట్లు చెప్పాడు. దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోతున్నాడని, ఆయనపై దాడి చేస్తామన్నారని తెలిపాడు. నిమ్మాడ జంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్ ను ఎలాగైనా కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. ప్రస్తుతం దివ్యల మాధురి ఆడియో, దువ్వాడ శ్రీనివాస్ వీడియో వైరల్ అవుతున్నాయి. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర ఏంటి అప్పన్నా ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసు అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామని నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇదంతా పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది, ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే, పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర ఏంటి అప్పన్నా